హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ఈనాడు సమాచార సౌజన్యంతో జిల్లా కలెక్టర్ల తీరు జోరు, ఉద్యోగులకు బేజారు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో అవగాహన నిమిత్తం వినిపిస్తాను, వినండి. జిల్లా కలెక్టర్ల తీరు జోరు, ఉద్యోగులకు బేజారు. ఇక వినండి. కలెక్టర్ గారు, ఇదేం తీరు? ఇష్టారాజ్యంగా పలువురి వ్యవహార శైలి. కొందరు నోటికి ఎంతొస్తే అంతే, మరికొందరికి విపరీతంగా ప్రచారయావ. కింది ఉద్యోగులపై విరుచుకుపడుతూ నాయకులతో అంటకాగుతున్న మరికొందరు. జిల్లాలోని ప్రభుత్వ యంత్రాంగానికి సారథులుగా మార్గదర్శనం చేయాల్సిన కొందరు కలెక్టర్ల వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్నాయి. కొందరి ప్రవర్తన అభ్యంతరకరంగా ఉంటుంది. ఒక జిల్లా కలెక్టర్ రాజకీయ నాయకుల్ని మించిన ప్రచారం కోరుకుంటున్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా మేళతాళాలతో ఊరేగుతున్నారు. కొందరు కలెక్టర్లు జిల్లా స్థాయి అధికారులను నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తూ కించపరుస్తున్నారు. కొందరు మేం కలెక్టర్లం అన్న అతిశయంతో వ్యవహరిస్తుంటే, కొందరు రాజకీయ నాయకులు చెప్పిన దానికల్లా తలాడిస్తూ వ్యవస్థల్ని గాలి కొదిలేస్తున్నారు. కొందరిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి 3 నెలలకోసారి కలెక్టర్ల సదస్సులు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నా కొందరిలో మార్పు లేదు. కొందరు కలెక్టర్లపై విమర్శలు, ఆరోపణలు ఉన్నా కొన్ని విషయాల్లో సమర్థులను అన్న అభిప్రాయం ఉంది. రాజకీయ నాయకుల కబ్జాల నుంచి భూముల్ని విడిపించటం, 22A ఆ భూములకు పరిష్కారం చూపించటం, పీజీఆర్ఎస్లో వచ్చిన ఫిర్యాదుల్ని పరిష్కరించటం, ఇలాంటి అంశాల్లో కొందరు మెరుగ్గా ఉంటున్నారు. సీఎం ఆదేశాల మేరకు కొందరు కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. మరికొందరు మాత్రం తూతూ మంత్రంగా పర్యటిస్తున్నారు. సమర్థంగా పనిచేస్తున్న కలెక్టర్లను ప్రోత్సహిస్తూనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తున్న వారి వ్యవహార శైలి మార్చుకునేలా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన రెవెన్యూ సమస్యలు, పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్లు దృష్టి పెట్టేలా చూడాలి. ఏజెన్సీలో ఒక జిల్లా కలెక్టర్ మితిమీరిన ప్రచారం కోరుకుంటున్నారు. పాఠశాలలకు విద్యార్థులు శుభ్రంగా తయారై వచ్చేలా ఆయన చేపట్టిన ఒక కార్యక్రమం ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకుంది. దాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని ఆనాడు సీఎం ఆదేశించారు. మరి అదే కలెక్టర్, ఆయన వింత ప్రవర్తన ఇప్పుడు విమర్శలకు కేంద్రమైంది. ఏదోలా నిత్యం ప్రచారంలో ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఏప్రిల్లో ఎండలు మండిపోతుంటే 15,000 మంది విద్యార్థులతో కోలాటం ప్లాన్ చేశారు. పిల్లలు ఇబ్బంది పడతారని జిల్లా మంత్రి బలవంతంగా ఆపించారు. కలెక్టర్ గ్రామాలకు వెళ్ళినప్పుడు మేళతాళాలతో స్వాగత సత్కారాలు జరగాలి. గ్రామస్తులతో కాళ్ళు గడిగించుకోవటం, మెడలో దండలు వేయించుకొని వాటితోనే ఊరంతా ఊరేగటం, తిరగటం, పూలు జల్లించుకోవటం, ఇలా రాజకీయ నాయకుడిని మించి హడావుడి చేస్తున్నారు. తన పర్యటనల ఫోటోలు, వివరాలు సామాజిక మాధ్యమాల్లో పెట్టేందుకు ప్రత్యేకంగా ఉద్యోగుల బృందాన్ని పెట్టుకున్నారు ఆయన పర్యటనలో గ్రామంలో తోరణాలు, బ్యానర్లు కట్టడానికి భారీగా ఖర్చు అవుతుంది. ఆ భారం కొన్నిసార్లు కింది స్థాయి అధికారులపై పడుతుంది. ఇలా ప్రచారానికే ప్రాధాన్యమిస్తూ పరిపాలనపై శ్రద్ధ పెట్టట్లేదని
అక్రమ మైనింగు, భూమాఫియాపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోరని విమర్శలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఓ జిల్లా కలెక్టరు ఆయన వేసే అరుపులు, కేకలకు అధికారులు, సిబ్బంది బెంబేలెత్తిపోతున్నారు. ఆ కలెక్టర్ రోజు 3 పూటలా టెలికాన్ఫరెన్సులు పెడతారు, గట్టిగా కేకలేస్తూ మాట్లాడతారు. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదుల విషయంలో జిల్లా అధికారులు, సిబ్బందిపై అరుస్తారు. అది చూసి అక్కడికి వచ్చిన ప్రజలు భయపడి వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. కలెక్టరు తన ఛాంబర్కి వెళ్తుండగా మెట్ల దగ్గర ఎదురుపడిన ఒక తహసీల్దార్ స్థాయి అధికారిని తాను చెప్పిన పని చేయలేదని యూజ్లెస్ ఫెలో అంటూ తిట్లదండకం అందుకున్నారు. దాంతో ఆ అధికారి వారం రోజులు సెలవు పెట్టి వెళ్ళిపోయారు. కలెక్టర్ వేధింపుల్ని భరించలేమంటూ రెవెన్యూ అధికారులు ఇటీవల జిల్లా మంత్రికి ఫిర్యాదు చేశారు. ఇటీవల భారీ పరిశ్రమలు వస్తున్న ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాలో కలెక్టర్ సమీక్షా సమావేశం పెట్టారంటే అధికారులకు హడల్. చెప్పిన పని ఏమాత్రం ఆలస్యమైనా తిట్లదండకం అందుకుంటారు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తారు. గతంలో ఒక తహసీల్దార్ను అలా తిడితేనే దీర్ఘకాలిక సెలవుపై వెళ్ళిపోయారు. కొన్నాళ్ల క్రితం ప్రభుత్వ సర్వేలో జిల్లాకు చివరి స్థానం రావటంతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్లో సచివాలయ ఉద్యోగుల్ని చెడామడా తిట్టేశారు. ఫోన్లు, ఇళ్ళు, కారులు కొనాలన్న దురాశతో అవినీతికి పాల్పడుతున్నారని, పని చేయటం ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోవాలంటూ కలెక్టర్ పరుషంగా మాట్లాడటంతో వారు నొచ్చుకున్నారు. కింది స్థాయి సిబ్బందికి అంతగా శుద్ధులు చెప్పే ఆ కలెక్టరు రాజకీయ నాయకుల్ని మాత్రం డాడీ, తమ్ముడు, అన్నయ్య అని పిలుస్తూ వారి చెప్పిన దానికల్లా తలాడిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల కొత్తగా ఏర్పడిన ఒక జిల్లా కలెక్టర్ అధికారులపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఎందుకు పనికిరారు, సిగ్గుందా అంటూ తిడతారు. కలెక్టర్ వ్యవహార శైలితో ఇమళ్ళలేక 2 సీసీలు ఇప్పటికే మానేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సరిగ్గా సపర్యలు చేయకపోయినా తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. మధ్యాంధ్రకు చెందిన ఒక కలెక్టర్కు ఇతర అధికారులతో పొసగడం లేదు. ఆ కలెక్టర్ తీరుకు భయపడి అక్కడ పోస్టింగ్ అంటే వద్దంటున్నారు. డిఆర్ఓగా ఇటీవల ఒక అధికారికి పోస్టింగ్ ఇస్తే చేరలేదు. 2 నెలల తర్వాత వేరే వారిని నియమించారు. కలెక్టరు జిల్లా కేంద్రానికి సమీప మండలాలకే పర్యటనలకు వెళ్తారని, ఏజెన్సీ సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టరనే విమర్శలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలోని మరో ఏజెన్సీ జిల్లాకు చెందిన కలెక్టర్ విపరీతమైన అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. కలెక్టర్కి ఏకంగా 8 మంది క్యాంప్ క్లర్కులు ఉన్నారు. కలెక్టర్ ఎక్కడికి వెళ్ళినా వారంతా ప్రత్యేక వాహనంలో బయలుదేరతారు. 3 వాహనాలతో కాన్వాయ్ ఉండాల్సిందే. పెద్దగా సైరన్ మోగిస్తూ రాకపోకలు సాగిస్తారు. కలెక్టరు తన కుటుంబీకుల వ్యక్తిగత ఆరోగ్య అవసరాలు చూసుకోవడానికి 10 మంది వైద్య సిబ్బందిని బంగ్లాలో నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంతేకాదు, మరి కోస్తాలో కొత్తగా ఏర్పడ్డ ఒక జిల్లా కలెక్టర్గా ఉన్న అధికారి వైకాపా హయాంలో ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు నిలుపుతూ జగనన్న కాలనీలకు భూసేకరణలో వారి అక్రమాలకు అండగా నిలిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కూటమి పార్టీల నాయకులతో రాసుకు పూసుకు తిరుగుతున్నారు. రాయలసీమలోని ఒక కలెక్టర్ ఓ ఎమ్మెల్యేతో అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని ఒక గ్రామ పరిధిలో కోట్ల విలువైన జనవనరుల శాఖ భూముల్ని కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు ఆదేశించిన కలెక్టర్ కావాలనే తాత్సర్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా జిల్లా కలెక్టర్ల తీరు, జోరు ఉద్యోగులకు బేజారు అనేటువంటి అంశాన్ని ఈనాడు సమాచార సౌజన్యంతో మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.